నమస్కారం. మీరు చూస్తున్నది సిసిసి డిజిటల్ 230 న్యూస్ బులెటిన్. దేవి ఈనాటి వార్తలకు ముందుగా ముఖ్యాంశాలు. జగన్ మూర్ఖత్వం విలాసాలతో రాష్ట్రం ధ్వంసమైంది. పాపాలను ప్రక్షాళన చేసుకోకుండా వైసీపీ ఎదురుదాడి చేస్తోందంటూ మంత్రి కొలిసి పార్థసారథి ఫైర్. పెద్దిరెడ్డి ఆక్రమించుకున్న భూములు తిరిగి ప్రభుత్వానికి అప్పగించాలి. లేని పక్షంలో చట్టపరమైన చర్యలు తప్పవని హెచ్చరించిన మంత్రి రాంప్రసాద్. అటవీ భూమిని ఆక్రమించుకున్నట్టు మాజీ మంత్రి పెద్దిరెడ్డిపై ఆరోపణలు. ఎల్లో మీడియా తప్పుడు కథనాలు రాస్తోందంటూ పెద్దిరెడ్డి మండిపాటు. భీమవరం కిష్కిందాపురంలో శ్రీ సీతారామలింగేశ్వర స్వామి దేవాలయ పునఃప్రతిష్ఠ. 108 మంది మహిళలచే కలశాలతో ఊరేగింపు. జగన్ మూర్ఖత్వం విలాసాలతో రాష్ట్రం ధ్వంసమైందని, చేసిన పాపాలను ప్రక్షాళన చేసుకోకుండా వైసీపీ ఎదురుదాడి చేస్తోందని మంత్రి కొలుసు పార్థసారథి మండిపడ్డారు. జగన్ మూర్ఖత్వం విలాసాలతో రాష్ట్రం ధ్వంసమైందని, చేసిన పాపాలను ప్రక్షాళన చేసుకోకుండా వైసీపీ ఎదురుదాడి చేస్తోందని మంత్రి కొలుసు పార్థసారథి మండిపడ్డారు. అమరావతి సచివాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ నీతి ఆయోగ్ ఇచ్చిన నివేదికతో సిగ్గుపడాలన్నారు. జగన్ 10 లక్షల కోట్ల అప్పులు, 71,000 కోట్ల వడ్డీలతో రాష్ట్రంపై భారం వేసిన ఘనత జగన్మోహన్ రెడ్డిదే అన్నారు. 7 నెలల కాలంలో 6.33 లక్షల కోట్ల విలువ చేసే ఒప్పందాలను రాష్ట్ర ప్రభుత్వం చేసుకుందని, ఇప్పటి వరకు 4.1 లక్షల మందికి ఉద్యోగాల కల్పనకు చర్యలు తీసుకున్నామని తెలిపారు. జగన్ పాల్పడిన విధ్వంసంతో చితికిపోయిన రాష్ట్ర ఆర్థిక పరిస్థితి గురించి చెబితే దానిని వైసీపీ వక్రీకరించి బురద జల్లుతోందని ఆయన ధ్వజమెత్తారు. గురించి నీతి ఆయోగ్ చెప్పిన ఆర్థిక పరిస్థితి గురించి, ఆ సందర్భంలో మా నాయకుడు చెప్పిన అభిప్రాయాల గురించి వక్రీకరించి ప్రజల్ని తప్పుదోవ పట్టించడానికి ప్రయత్నం చేయటం సిగ్గు చేయటం చెప్పేసి నేను మనవి చేస్తా ఉన్నాను. నీతి ఆయోగ్ చెప్పిన ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ ఆర్థిక పరిస్థితికి దాని గురించి ఆలోచిస్తే సిగ్గుపడాల్సింది, తలదించుకోవాల్సింది ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారే అని చెప్పేసి నేను మనవి చేస్తా ఉన్నాను. నేను ఏదైనా కరువు కాటకాలతోనో, ప్రకృతి వైపరీత్యాలతోనో, యుద్ధాలతోనో ఏదైనా దేశం కానీ రాష్ట్రం కానీ ఆర్థికంగా నష్టపోతే ఆలోచించవచ్చు. కానీ ఒక వ్యక్తి మూర్ఖత్వ పరిపాలన మూలంగా, దుష్పరిపాలన మూలంగా, చేతకాని పరిపాలన మూలంగా, దోపిడీల మూలంగా ఒక రాష్ట్రం కానీ దేశం కానీ నష్టపోతే ఆ వ్యక్తి క్షమించరాని వ్యక్తి అని చెప్పేసి చెప్పడానికి ఎటువంటి సందేహం లేదని చెప్పేసి 5 సంవత్సరాల అధికారంలో ఉండి రాష్ట్రం గురించి కానీ, రాష్ట్ర ప్రజల భవిష్యత్తు గురించి కానీ, రాష్ట్రంలో ప్రతి సంవత్సరం వస్తున్న గ్రాడ్యుయేట్స్, ఇంజనీర్లు వాళ్ళందరి భవిష్యత్తు గురించి కానీ ఆలోచించుకోకుండా ఈ రాష్ట్రానికి సంపద సృష్టించి, ఈ రాష్ట్రానికి ఆదాయ మార్గాలు పెంచి, ఈ రాష్ట్రాన్ని దేశంలో ఉన్నత స్థానానికి తీసుకువెళ్ళడానికి ప్రయత్నించుకోకుండా తన మూర్ఖత్వపు పరిపాలనతో ఈ రాష్ట్రాన్ని అగాధంలోకి నెట్టేశారని చెప్పేసి మనం చేస్తా ఉన్నాను. ఇది వాస్తవం కాదనుకుంటే దమ్ముంటే ఎవరైనా సరే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి బహిరంగంగా చర్చించడానికి సిద్ధం అని చెప్పేసి కూడా ఛాలెంజ్ చేస్తా ఉన్నాం. అగాధంలోకి నెట్టవేయబడిన ఈ రాష్ట్రాన్ని ఒడ్డును వేయటానికి, తిరిగి గాడిలో పెట్టడానికి చంద్రబాబు నాయుడు గారు ప్రయత్నం చేస్తున్న విషయం ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా గమనించాలని చెప్పేసి మనం చేస్తా ఉన్నాను. నేను మీ 7 నెలల పరిపాలన, తెలుగుదేశం పార్టీ 7 నెలల పరిపాలన మీద ఏదైనా చర్చకు వచ్చేటట్లయితే ఎక్కడైనా సరే సిద్ధమని చెప్పేసి ఛాలెంజ్ చేస్తా ఉన్నాం. అంతేగాని మాకు ఒక పత్రిక ఉంది, పెన్ను మాది, ఇంకు మాది, మేము ఏదైనా రాసేయచ్చు, ప్రజల్ని మభ్యపెట్టచ్చు లేదా తప్పుదారి పట్టించవచ్చు అని ఆలోచన చేస్తే మాత్రం అది క్షమించడానికి నేరం అవుతుందని చెప్పేసి నేను మనవి చేస్తా ఉన్నాను. ఒకసారి గత ప్రభుత్వం నుంచి ప్రభుత్వానికి అందిన రాష్ట్రం యొక్క పరిస్థితి ఆలోచించినట్లయితే 10 లక్షల కోట్లకు పైబడి అప్పులు, 71,000 కోట్లు అసలు, వడ్డీ చెల్లింపు 1,40,000 కోట్లు, 2 అసలు వడ్డీ కలిపి 1,40,000 కోట్ల రూపాయలు భారాన్ని ఈ రాష్ట్రం మీద వేశారు. ఆలోచిద్దాం. అప్పు చేస్తాం తప్పు కాదని కూడా కొంతమంది వాదన చేస్తారు. గతంలో మంత్రిగా పనిచేస్తూ ప్రభుత్వ భూములు, అడవి భూములు ఆక్రమించుకున్న పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తిరిగి వాటిని ప్రభుత్వానికి అప్పగించాలని మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి పేర్కొన్నారు. గతంలో మంత్రిగా పనిచేస్తూ ప్రభుత్వ భూములు, అడవి భూములు ఆక్రమించుకున్న పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తిరిగి వాటిని ప్రభుత్వానికి అప్పగించాలని మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి పేర్కొన్నారు. అన్నమయ్య జిల్లా రాయచోటిలో ఆయన మీడియాతో మాట్లాడుతూ గతంలో
అటవీ శాఖ మంత్రిగా పనిచేస్తున్న పెద్దిరెడ్డి వేల ఎకరాల పేద ప్రజల భూములు, అటవీ సంపదను దోచుకున్నారని, తిరిగి వాటిని ప్రభుత్వానికి అప్పగించకపోతే చట్టపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు. పెద్దిరెడ్డి ఆయన కుమారుడు గతంలో చేసిన అక్రమాలు, అన్యాయాలు వెలకట్టలేనివని, ఇప్పుడు వాటిని బయటకు తీసే సమయం ఆసన్నమైందని తెలిపారు. సీఎంగా ఈ రాష్ట్రాన్ని ఏలిన పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అలాగే వాళ్ళ తనయుడు మిథున్ రెడ్డి ఆస్తుల గురించి ఒకసారి లోతుగా పరిశీలిస్తే ఈరోజు అన్నమయ్య జిల్లా అనుకోండి, ఉమ్మడి చిత్తూరు జిల్లాలో ఎక్కడ చూసినా ఒక్కొక్కటిగా భూదందా అరాచకాలు బయటకు వస్తూ ఉన్నాయి. ఈరోజు కూడా ఒక పేపర్లో ఒక ఫ్రంట్ పేజ్ అంతా భూదందా గురించే కథనం. ప్రజల్లో అలాగే చాలామంది ఎవరైతే విజ్ఞతతో కలిగిన వాళ్ళందరిలో ఒకే క్వశ్చన్ వస్తూ ఉంది. 5 సంవత్సరాలు పరిపాలిస్తే ఎక్కడ చూసినా అరాచకాలు, ప్రజలు సొత్తు లాక్కోవడం, ప్రజలను భయభ్రాంతులు చేయడం, అలాగే ప్రభుత్వానికి సంబంధించిన ఖజానాను లూటీ చేయడమే కాకుండా ప్రభుత్వ ఆస్తులను కూడా దోచుకున్నారని ప్రతి ఒక్కరు చెప్పుకుంటున్నారు. ఒకసారి లోతుగా అక్కడున్న డాక్యుమెంట్లు అయితేనే రెవెన్యూ రికార్డులను పరిశీలిస్తే కేవలం 26 ఎకరాలే కాకుండా భారతదేశంలో ఎక్కడైనా ప్రభుత్వానికి సంబంధించిన రోడ్లు వేయాలన్నా, కాలువలు వేయాలన్నా కూడా అటవీ భూములకున్న ఆంక్షలు ఏవైతే ఉన్నాయో అవన్నిటినీ తొలగిస్తేనే ప్రభుత్వ రంగంలో కూడా ఏదైనా అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టాలంటే అన్ని పర్మిషన్స్ ఉంటేనే చేసుకునే విధంగా రిజర్వ్ ఫారెస్ట్ యాక్ట్ అనేది ఒకటి ఉంది. దాన్ని ప్రభుత్వం వాళ్ళు అతిక్రమించినా కూడా చట్టాలు చాలా మెండుగా ఉంటాయి. అలాంటప్పుడు ఫారెస్ట్ భూమిని కూడా ఆక్రమించుకొని అక్కడ ఏదైతే వన్యప్రాణులకు సంబంధించి యాక్ట్, వైల్డ్ లైఫ్ శాంక్చురీ యాక్ట్ ఉంటుందో దాన్ని కూడా బేఖాతరు చేసి గత సంవత్సరాలుగా వన్యప్రాణులకైతేనే అక్కడున్న అటవీ సంపదను నష్టం చేస్తూ విలాసవంతంగా స్విమ్మింగ్ పూలు, గెస్ట్ హౌస్ కట్టుకొని కరెంటు లాక్కొని ప్రభుత్వ ధనాన్ని వాడుకున్న పెద్దిరెడ్డి కుటుంబ సభ్యులు ఇప్పుడు ఏమంటారని మేము అడుగుతున్నాం. ఈరోజు కేవలం మీడియాలో వచ్చిన వార్తలను చూసి మేము స్పందించడం లేదు. మేము ఈ ప్రాంతంలో పుట్టిన బిడ్డలుగా, ఈ ప్రాంతంలో ఉన్న ప్రజాప్రతినిధులుగా అడిగే హక్కు మాకుంది. కాబట్టి మీరు ఎవరినైతే దైవంగా మొక్కుతారో ఆ స్వామి ఎవరైతే మీ ఇలవేల్పుగా ఉన్నారో సదుము అయ్యప్ప స్వామి సాక్షిగా మీరు ప్రమాణం చేసి, తడి బట్టలతో వచ్చి ఇక్కడ ప్రమాణం చేసి ప్రభుత్వ భూములు మీరు కాజేశారా లేదా అని మీరు ప్రమాణం చేస్తారని సూటిగా సవాల్ అడుగుతున్నా. అలాగే ఈ ప్రాంతంలో బిడ్డలుగా రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి మేము ఒకటే అడుగుతున్నాం. సార్, ఎన్నో వందలాది మంది పేదవాళ్ళ యొక్క బతుకులతో ఆడుకున్న ఇలాంటి నీచుల యొక్క ఆట కట్టించేదానికే మన ప్రభుత్వానికి అధికారం ఇచ్చారు. కాబట్టి తప్పకుండా మీ నాయకత్వంలో మీ కింద పనిచేస్తున్న ఒక మంత్రిగా నేను అడుగుతున్నా, ఆ భూములను రక్షించాలా. ప్రభుత్వ భూములు ఏవైతే ప్రభుత్వానికి, అటవీ భూములు ఏవైతే అటవీ శాఖకు అప్పగిచ్చే విధంగా మీరు చర్యలు తీసుకుంటారని సభాముఖంగా పాత్రికేయుల సమక్షాన్ని అడుగుతూ సెలవు తీసుకుంటున్నా. జై హింద్. చిత్తూరు జిల్లా మంగళంపేట రెవెన్యూ గ్రామ పరిధిలో 75 ఎకరాల అటవీ భూములను ఆక్రమించుకున్నట్టు వచ్చిన ఆరోపణలపై మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి స్పందించారు. చిత్తూరు జిల్లా మంగళంపేట రెవెన్యూ గ్రామ పరిధిలో 75 ఎకరాల అటవీ భూములను ఆక్రమించుకున్నట్టు వచ్చిన ఆరోపణలపై మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి స్పందించారు. తమపై వచ్చిన ఆరోపణలు నిరాధారమని, ఎల్లో మీడియా తప్పుడు కథనాలు రాస్తోందని మండిపడ్డారు. ఆ భూమిని తాము 2001లోనే కొనుగోలు చేశామని వెల్లడించారు. చంద్రబాబు కుట్రలు, కుతంత్రాలు ప్రజలకు బాగా తెలుసని, చంద్రబాబు ఎల్లో మీడియా సాయంతో తమ ప్రతిష్టను దెబ్బతీస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. వ్యక్తిత్వ హననానికి పాల్పడే విధంగా ఈ ప్రభుత్వంలోని పెద్దలు వ్యవహరిస్తున్నారని, రాష్ట్ర ప్రజలందరూ దీన్ని గమనించాలని పెద్దిరెడ్డి పేర్కొన్నారు. అవన్నీ కూడా రిజిస్టర్ చేయడం జరిగింది. దాన్ని అభూత కల్పనలు కలుపుతూ కేవలం 23 ఎకరాల భూమిని 75 ఎకరాలు ఎట్లా అయింది అని చెప్పి వాళ్ళు రాయడం జరిగింది. మరి నేను ఒకటే మీ అందరికీ కూడా తెలియజేస్తా ఉన్నాను, మీ ద్వారా ఈ రాష్ట్ర ప్రజలకు కూడా చంద్రబాబు కుట్రలు, కుతంత్రాలు ఈ రాష్ట్ర ప్రజలకు ముందే బాగా తెలుసు. దాంట్లో ఇంకా పెద్ద ఎత్తున ఈరోజు మా మీద ఒక వ్యక్తిత్వ హననాన్ని చేపట్టాడు ఈ పచ్చ పత్రికల ద్వారా, పచ్చ మీడియా ద్వారా. మరి ఇది ఏదైతే ఈ ల్యాండ్ ఉందో ఇది 19/11/1981లో డైరెక్టర్ ఆఫ్ సెటిల్మెంట్స్ మాకు ఎవరైతే అమ్మారో వాళ్లకు ఆర్డర్ ఇవ్వడం జరిగింది. ఆర్డర్ ఇచ్చేదే కాకుండా అది ఆ తర్వాత రెవెన్యూ వాళ్ళు
ఇంప్లిమెంట్ కూడా చేయడం జరిగింది. ఆ తర్వాతే వాళ్ళ దగ్గర నుంచి మనం కొనుక్కోవడం జరిగింది. ఆ రోజు ఆర్డర్ సెటిల్మెంట్ డైరెక్ట్ ఇచ్చిన అసదుద్దీన్ అహ్మద్ అని చెప్పి ఐఏఎస్ ఆఫీసర్ ఇవ్వడం జరిగింది. ఈ కాపీ మీ అందరికీ కూడా చూపిస్తా ఉన్నాను. అవసరమైతే మీ అందరికీ కూడా జిరాక్సులు తీసి కాపీలు కూడా ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా అక్కడ ఏదో అధునాతన గెస్ట్ హౌస్ కట్టినామంటారు. 2001లో కొన్నప్పుడే అక్కడ రాత్రుల్లో బస చేయాలంటే పని చేసే వాళ్ళందరికీ కూడా ఒక సెక్యూర్డ్ ప్లేస్ ఉండాలని చెప్పి ఆ రోజే మేము అక్కడ కట్టడం జరిగింది. ఆ తర్వాత అప్పుడే మామిడి చెట్లు పెట్టడం జరిగింది. దాదాపు 24-25 సంవత్సరాలు అయితే ఈరోజు మళ్ళా అది అటవీ భూమి అన్యాక్రాంతం అయిపోయిందని చెప్పి మాట్లాడడం జరుగుతోంది. మీకు ఒకటే నేను తెలియజేస్తా ఉన్నాను. కిరణ్ కుమార్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు వెంకటరమణారెడ్డి అని చెప్పి ఏదైతే ఒక తెలుగుదేశం పార్టీ నాయకుడు ఉన్నాడో అతను ఆ రోజు ముఖ్యమంత్రికి కంప్లైంట్ ఇస్తే కిరణ్ కుమార్ రెడ్డి దాని మీద సర్వే చేయించి అదంతా కూడా రెవెన్యూ వాళ్ళు ఫారెస్ట్ వాళ్ళు జాయింట్ సర్వే చేసి ఇది ప్రైవేట్ ల్యాండ్, ఇది ఫారెస్ట్ డిపార్ట్మెంట్ సంబంధం లేదని కూడా తేల్చడం జరిగింది. అదే మళ్ళా 2014లో అదే వెంకటరమణారెడ్డి మళ్ళా చంద్రబాబుకు పిటిషన్ ఇస్తే ఆ పిటిషన్ ద్వారా మళ్ళా ఎంక్వైరీ చేయించి మళ్ళా అదే తేల్చడం జరిగింది. వాళ్ళు హైకోర్టులో కూడా వెంకటరమణారెడ్డి వేస్తే హైకోర్టులో కూడా దాని మీద ఉత్తర్వులు ఇవ్వకుండా డిస్మిస్ చేయడం జరిగింది. ఈరోజు ఆ భూమిని 23 ఎకరాలు 75 ఎకరాలు కావాలంటే ఎలాగా ఇచ్చాడు ఇతను సెటిల్మెంట్ డైరెక్టర్. భీమవరం కిష్కిందాపురంలోని శ్రీ సీతారామలింగేశ్వర స్వామి దేవాలయ పునఃప్రతిష్ఠ మహోత్సవంలో భాగంగా గురువారం 108 మంది మహిళలచే కలశాలతో ఊరేగింపు నిర్వహించారు. భీమవరం కిష్కిందాపురంలోని శ్రీ సీతారామలింగేశ్వర స్వామి దేవాలయ పునఃప్రతిష్ఠ మహోత్సవంలో భాగంగా గురువారం 108 మంది మహిళలచే కలశాలతో ఊరేగింపు నిర్వహించారు. శ్రీ స్వామివారు అమ్మవార్ల పరివార దేవతామూర్తుల విగ్రహాలతో సన్నాయి వాయిద్యాలతో వేద మంత్రాలతో పురోహితులు భక్తులతో గ్రామోత్సవం నిర్వహించారు. ఊరేగింపు ఆలయ ప్రాంగణం నుండి పట్టణంలోని శ్రీ మావుళ్లమ్మ అమ్మవారి ఆలయం మీదుగా ప్రధాన వీధుల గుండా శోభాయమానంగా జరిగింది. జిల్లా దేవాదాయ శాఖ అధికారి సుబ్బారావు, ఆలయ ఈవో పణిరామకిషోర్, ఈవో తోట శ్రీనివాసరావు, హౌసింగ్ బోర్డు కాలనీ శ్రీ పద్మావతి వెంకటేశ్వర స్వామి దేవస్థానం అధ్యక్షులు కంతేటి వెంకటరాజు, అల్లు శ్రీనివాస్, అర్చకులు మోవా శివ, హనుమత్ సీతారామలింగేశ్వర స్వామి సమాఖ్య సభ్యులు పాల్గొన్నారు.
నిన్నటి నుండి శ్రీ స్వామివార్ల నూతన పునఃప్రతిష్ఠ విగ్రహ మహోత్సవం అత్యంత వైభవంగా ప్రారంభమైంది. మరి ఈ ఆలయం పంచాయతన ఆలయంగా దాతల సహకారంతో పునర్నిర్మాణం చేయడం జరిగింది. అలాగే దేవాదాయ శాఖ నుండి CGF నిధులు మంజూరు పొంది నిర్మాణం జరుపుతున్నాం. ఈ నూతన పునర్నిర్మాణం గావించబడిన ఆలయంలో ప్రతిష్టా కార్యక్రమాలు అత్యంత వైభవంగా నిన్నటి నుండి ప్రారంభమయ్యి జరుగుతున్నాయి. ఈరోజు శ్రీ స్వామివారి విగ్రహాలతోటి గ్రామోత్సవం నిర్వహించబడుతుంది. అనగా 31/1/2025 సంవత్సరం తేదీన ఉదయం 11:52 శ్రీ సీతారామలింగేశ్వర సమేత శ్రీ హనుమత్ స్వామివారు, రాజలక్ష్మి సమేత శ్రీ రమా సత్యనారాయణ సహిత వినాయక స్వామివారు, సూర్యనారాయణమూర్తి, భారతీదేవి, సుబ్రహ్మణ్య స్వామివారి విగ్రహ ప్రతిష్ఠ జరుగుతుంది. ఈ దేవాలయంకి సుమారు 1904వ సంవత్సరంలో స్థాపించబడింది శ్రీ పాలూరి నారాయణమూర్తి వరలక్ష్మమ్మ గారి దంపతుల చేత. వారు ఈ దేవాలయానికి సుమారు 15 ఎకరాలు భూమిని, సుమారు 20 సెంట్లు స్థలాన్ని కేటాయించి వారు నిర్మించారు. ఆ తదనంతరం దినదినాభివృద్ధి చెందుతూ వస్తూ ఎండోమెంట్స్ వారి సహకారంతో, గవర్నమెంట్ వారి సహకారంతో, భక్తులు దాతల సహకారంతో ఈరోజు 100 సంవత్సరాలు అయిన తర్వాత కొంచెం రోడ్డుకి ఇది బలం అవడం వలన మురుగునీరు లోపల ప్రవేశించి అసౌకర్యం కలగజేస్తుంది. దాని మీద మా ప్రస్తుత ఈవో ఉత్తరరాజు రామకిషోర్ గారు చొరవతోటి, దాతల సహకారంతో, ఎండోమెంట్ డిపార్ట్మెంట్ వారి సహకారంతో, మా అర్చక స్వామి మువ్వా భూపేంద్ర శివ సహకారంతో మేమందరం దీన్ని నూతనంగా నిర్మించాలి, పునఃప్రతిష్ఠ చేయాలి, పునర్నిర్మించాలని చెప్పి అలా నిర్మించి పునఃప్రతిష్ఠ చేస్తున్నాము. రేపు అనగా 31/1/2025 రోజున జరగబోవు భీమవరం పట్టణంలోని కిష్కిందాపురంలో ఏం చేసిన శ్రీ సీతారామలింగేశ్వర స్వామి దేవస్థానం అంటే పంచాయతనం. ఈ ఏరియాలో అసలు ఈ పశ్చిమ గోదావరి జిల్లాలో పంచాయతన శివాలయం ఉన్నది ఇదొక్కటే అండి. దీన్ని పునర్నిర్మించి రేపు ప్రతిష్టా మహోత్సవ కార్యక్రమం నిర్వహిస్తున్న సందర్భంగా స్వామివారి అమ్మవార్ల పంచాయతన దేవతల యొక్క ఆశీస్సులు ఈ భక్తులకి, ఈ గ్రామ ప్రజలకి, ఈ పశ్చిమ గోదావరి జిల్లా ప్రజలందరికీ కూడా సుఖశాంతులు కలగజేయాలని శ్రీ సీతారామల పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో వేచి ఉన్నటువంటి మా గవర్నమెంట్ హాస్పిటల్ దగ్గర శ్రీ సీతారామలింగేశ్వర స్వామి వారి దేవస్థానం ఇది రామ పంచాయతనం. ఈ పంచాయతనానికి ఆదిత్య అంబిక గణనాథ మహేశ్వర మహావిష్ణు స్వరూపులైనటువంటి రామ పంచాయతనంగా వెలిగి సుమారు 104 సంవత్సరాలుగా పొంది ఈ 1-2 సంవత్సరాల నుంచి కూడా పునర్నిర్మాణం చేసుకుంటూ ఇవాళ రేపు కార్యక్రమాలు జరుపుకుంటూ ఈ కార్యక్రమాల్లో నిన్నట విఘ్నేశ్వర పూజ, పుణ్యావాచన కార్యక్రమం జరుపుకుని రక్షాబంధన, దీక్షధారణ, యాగశాల ప్రవేశము ఇవి నిన్న జరుపుకున్నాం. ఇవాళ కార్యక్రమంలో 2వ రోజున ఇవాళ మొదటి విఘ్నేశ్వర పూజ, పుణ్యావాచన, పంచగవ్యం చేసుకుని స్వామివారిని కూడా గ్రామోత్సవంగా నిర్వహించడానికి గ్రామోత్సవం చేయడానికి నిర్ణయించుకున్నాం. ఈ గ్రామోత్సవానికి విచ్చేసినటువంటి జిల్లా దేవాదాయ ధర్మాదాయ శాఖ అధికారి గారైనటువంటి సుబ్బారావు గారికి, అలాగే ప్రముఖులైనటువంటి కంతటి వెంకటరాజు గారికి, వీళ్ళందరికీ విచ్చేసినటువంటి పెద్దలందరికీ కూడా విచ్చేసి ఈ యాగాన్నంతా కూడా అత్యంతమైనటువంటి భాగోపేతంగా మేమున్నాం మీకెందుకని భక్తుల సహకారంతో ఆంజనేయ సేవా సమితి వాళ్ళు, తర్వాత మా సొంతలుడైనటువంటి చదలవాడ సుబ్రహ్మణ్యం గారు ఈ కార్యక్రమాన్ని అంతా కూడా నిర్వహిస్తున్నారు. మరి పురాతనమైనటువంటి శ్రీ రామలింగేశ్వర సీతారామాంజనేయ స్వామి దేవాలయం 104 సంవత్సరాల దేవాలయం ఇది. ఈరోజు పునఃప్రతిష్ఠ చేసుకోవడం చాలా ఆనందదాయకం. ఎందుకంటే పాత దేవాలయాలు అన్నీ కూడా మనలాంటి వాళ్ళందరూ వాటిని రక్షించుకోవాలి. కొత్త దేవాలయాలు
కట్టీకరణ పాత దేవాలయాలన్నింటినీ కూడా మనం పునర్నిర్మాణం చేసుకుని మెయింటైన్ చేసుకుంటే బాగుంటుందని చెప్పి నా ఆలోచన. ఈ సందర్భంగా ఈ దాతలందరికీ కూడా నేను వారందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అలాగే దేవాదాయ శాఖ వారికి అందరికీ కూడా ఇటువంటి దేవాలయాల పరిరక్షణ మనం అందరూ పూనుకోవాలని చెప్పి తెలియజేస్తూ, కిందాపురంలో వేయించేసి ఉన్న సీతారామలింగేశ్వర స్వామి దేవస్థానంలో నిన్నటి మొదలుకొని రేపు ఉదయం త్రయాణిక దీక్షతో శైవోక్తం ప్రకారంగా జరుగుతున్నాయి. రేపు ఉదయం విఘ్నేశ్వర పూజ, పుణ్యవాచన, పంచగవ్యం, అలాగే రత్నన్యాసం, ధాతున్యాసం ఇత్యాది కార్యక్రమాలు సుముహూర్తం టయానికి రేపు ఉదయం 11:52 సుముహూర్తం. స్వామివారి యంత్రస్థాపన, బింబస్థాపన, జీవన్యాసం, అవబృతం, కళ్యాణం ఇత్యాది కార్యక్రమాలు నిర్వహించి, కుంభాభిషేకం ఇత్యాది కార్యక్రమాలు నిర్వహించి స్వామివారు అలాగే భక్తులందరికీ కూడా ఆయురారోగ్యాలు చేకూర్చాలని చెప్పి స్వామివారి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. కడప జిల్లాలోని దేవుని కడప శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి ఆలయ వార్షిక బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. కడప జిల్లాలోని దేవుని కడప శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి ఆలయ వార్షిక బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా ఉదయం స్నపన తిరుమంజనం, సాయంత్రం ఉంజల సేవ నిర్వహించారు. ఉదయం అలంకరించిన సూర్యప్రభ వాహనంపై స్వామి సూర్యనారాయణమూర్తి అలంకారంలో గ్రామోత్సవానికి తరలి వెళ్లారు. రాత్రి పెద్ద శేషణ వాహనంపై భక్తుల జయ జయ ద్వానాల మధ్య మాడవీధుల్లో విహరించారు. భక్తులు పెద్ద సంఖ్యలో స్వామిని దర్శించుకుని పూజలు నిర్వహించారు. కుంభమేళాలో తొక్కిసలాట జరగడం బాధాకరమని మంత్రి కొల్లు రవీంద్ర పేర్కొన్నారు. కుంభమేళాలో తొక్కిసలాట జరగడం బాధాకరమని మంత్రి కొల్లు రవీంద్ర పేర్కొన్నారు. మచిలీపట్నంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ మౌని అమావాస్యను పురస్కరించుకుని అధిక సంఖ్యలో భక్తులు రావడంతో అక్కడ తొక్కిసలాట జరిగిందని ఆ రాష్ట్ర ప్రభుత్వం తెలిపిందన్నారు. త్వరలో మన రాష్ట్రంలో జరిగే కృష్ణా గోదావరి పుష్కరాలకు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేపడతామని ఈ సందర్భంగా ఆయన తెలిపారు. ఆ రోజున మరి 2013 డిసెంబర్లో జరిగినటువంటి క్రిస్మస్ కానీ అలాగే న్యూ ఇయర్ వేడుకల్లో కూడా పాల్గొని 2014 జనవరి 5వ తారీఖున మరి మచిలీపట్నం నుంచి ముంబైకి వెళ్ళడం, రైల్వే స్టేషన్లో దిగిన తర్వాత మరి అక్కడ ట్యాక్సీ వాళ్ళలాగా వచ్చి అమ్మాయిని బండి మీద ఎక్కించుకెళ్ళి బండి మీద తీసుకెళ్ళి బలవంతంగా మరి ఆ అమ్మాయి మీద లైంగిక దాడి చేసి హత్య చేయడం జరిగింది. మరి అదేవిధంగా కాల్ చేయడం కూడా జరిగింది. దాని మీద
ఆ రోజున మరి ఉమెన్స్ కోర్ట్ 2016లో, ఎందుకంటే ఆ రోజు రాష్ట్ర వ్యాప్తంగా కూడా పెద్ద సంచలనం అయింది, పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు. ఆనాడు హోమ్ మినిస్టర్ గారు కూడా ఇన్వాల్వ్ అయ్యి కేసు వెంటనే రిజిస్టర్ చేయటం, ముద్దాయిని అరెస్ట్ చేయటం, ఆ సీసీ ఫుటేజ్లు అన్నీ కూడా బండి మీద వెళ్ళడం అన్నీ కూడా సీసీ ఫుటేజ్లు అన్నీ కూడా మేము ఆ రోజు చూస్తాం జరిగింది. మరి 2016లో ఉమెన్స్ కోర్టు కూడా వారికి మరణశిక్ష విధించడం, దాని మీద అతను హైకోర్టుకి వెళ్ళినా కూడా హైకోర్టు దాన్ని తిరస్కరించడం. కానీ సుప్రీంకోర్టులోకి వచ్చేటప్పటికి దాన్ని కొట్టివేయడం అనేది చాలా బాధాకరం. ఎందుకంటే వాళ్ళ ఆడబిడ్డల మీద జరుగుతున్నటువంటి అఘాయిత్యాలకి మరి అక్కడ ఉన్నటువంటి సాక్ష్యాలతో కింద కోర్టు ఇచ్చినటువంటి తీర్పులతో కూడా సంబంధం లేకుండా మరి ఇటువంటి తీర్పు రావడం అనేది ఇది బాధాకరం. నిజంగా మరి దీని మీద తప్పకుండా ఎలా మనం న్యాయం చేయగలుగుతామో ఆ కుటుంబానికి, అలాగే ఆడబిడ్డల మీద జరిగే అఘాయిత్యాల మీద మరొకసారి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కూడా పునరాలోచన చేస్తాయని చెప్పి భావిస్తూ, తప్పకుండా దీని మీద మేము కూడా మా వంతు దీని మీద మరి సంబంధిత పెద్దల దృష్టి తీసుకెళ్లి లీగల్గా కూడా దాని మీద చర్యలు తీసుకోవడం జరుగుతుంది. త్వరలో జరగబోయే ఉభయ గోదావరి జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఎన్డీఏ ప్రభుత్వం బలపరిచిన ఎమ్మెల్సీ అభ్యర్థి రాజశేఖర్ను అత్యధిక మెజారిటీతో గెలిపించాలని పలువురు నాయకులు పిలుపునిచ్చారు. త్వరలో జరగబోయే ఉభయ గోదావరి జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలలో ఎన్డీఏ ప్రభుత్వం బలపరిచిన ఎమ్మెల్సీ అభ్యర్థి రాజశేఖర్ను అత్యధిక మెజారిటీతో గెలిపించాలని పలువురు నాయకులు పిలుపునిచ్చారు. పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లులోని టీడీపీ కార్యాలయంలో ఎమ్మెల్సీ ఎన్నికలపై వారు చర్చించారు. ఈ సమావేశంలో టీడీపీ జిల్లా అధ్యక్షులు మంతెన రామరాజు, భారతీయ జనతా పార్టీ అధ్యక్షురాలు శ్రీదేవి, మాజీ ఎమ్మెల్సీ అంగర రామ్మోహన్ తదితరులు పాల్గొన్నారు. ఫిబ్రవరి 27న ఎలక్షన్ ఉంటుంది. ఈ 2 నెలల నుంచి మా కూటమి ఏదైతే జనసేన, బీజేపీ, తెలుగుదేశం నాయకులు, కేడర్లు కూడా అందరూ కష్టపడి 3,15,000 పైచిలకు ఓటర్ నమోదు కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. ముందుగా వారందరికీ కూడా కూటమి సభ్యులందరికీ ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. మరి ఈ కూటమి ప్రభుత్వం రావడానికి ఈ రాష్ట్రంలో మేధావులు, విద్యావంతులందరూ కూడా మరి గతంలో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో కూటమికి ఈ రాష్ట్ర చరిత్రలోనే కాదు దేశ చరిత్రలోనే ఒక అద్భుతమైన విజయం సాధించడం జరిగింది. 175 సీట్లకి 164 సీట్లు కూటమికి ఇచ్చి ఎంతో అద్భుతమైన చంద్రబాబు నాయుడు గారు మీద ఉన్న నమ్మకం, అలాగే పవన్ కళ్యాణ్ గారు సమర్థత, అదే బీజేపీ ఏదైతే ఉందో కేంద్రం నరేంద్ర మోడీ గారి సహకారంతో ఈ రాష్ట్రంలో మళ్ళీ అభివృద్ధిని మరి పరుగులెట్టడం జరుగుతుంది. మనం చూసుకున్నట్లయితే ఈ 7 నెలల కాలంలోనే ఒక విజనరీ నాయకుడు చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో లక్షలాది కోట్లు మళ్ళీ పెట్టుబడులు రావటం, ఈ ప్రాంతంలో నిరుద్యోగులు ఎవరైతే ఉన్నారో వారికి ఉపాధి అవకాశాలు కల్పించడం కూడా జరుగుతుంది. మరి ఎన్డీఏ కూటమి ఎలక్షన్ మేనిఫెస్టోలో కూడా ఈ 5 సంవత్సరాల్లో నిరుద్యోగ యువతకు 20 లక్షల ఉద్యోగాలు కల్పించడమే ధ్యేయంగా పనిచేస్తుందని ఆ రోజు మాట ఇవ్వటం, ఆ మాటను నిలబెట్టుకునే క్రమంలోనే మరి ఈరోజు ఈ ప్రాంతాల్లో పరిశ్రమలు, అలాగే ఐటీకి సంబంధించిన ఎన్నో కంపెనీలు ఈ రాష్ట్రంలో మళ్ళీ తీసుకురావడం జరుగుతుంది. పాలకొల్లు నియోజకవర్గంలో ఈరోజు ఎమ్మెల్సీ అంటే ఎన్డీఏ కూటమిలో గవర్నర్ నారా చంద్రబాబు నాయుడు గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ, పురంధేశ్వరి గారి నాయకత్వంలో, అదేవిధంగా మన యొక్క రామానాయుడు గారు మన మంత్రి గారు కానీ, అదేవిధంగా ఏపీ వర్మ గారు మంత్రి గారు కానీ, వీళ్ళందరూ నాయకత్వంలో ఈ ప్రాంతంలో మన యొక్క ఉభయ గోదావరి జిల్లాలో ఏదైతే తూర్పు గోదావరి, అదేవిధంగా పశ్చిమ గోదావరి జిల్లాకు సంబంధించి ఉమ్మడి అభ్యర్థిగా రాజశేఖర్ గారిని ప్రతిపాదించిన దాని గురించి ఈ కార్యక్రమంలో మనం అందరం కూడా అవగాహన కార్యక్రమం చేసుకోవడం జరుగుతుంది. ఆ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి పెద్దలు చిరంజీవిరావు గారు, నేను జిల్లా అధ్యక్షురాలుగా నియమించాక ఇదే మొదటి పాలకొల్లు మీటింగ్ నాది. నాకు చాలా సంతోషంగా ఉంది. వారం రోజుల క్రితం నన్ను జిల్లా అధ్యక్షురాలుగా ఎంపిక చేయటం, ఈరోజు ఈ రాజశేఖర్ గారు ఎమ్మెల్సీ ఈ ఎలక్షన్స్లో నేను పాలు పంచుకుంటూ మీ అందరి దగ్గరికి అసెంబ్లీ వారీగా నేను రావటం నాకు శుభపరిణామంగా నేను భావిస్తున్నాను. అలాగే రామరాజు గారుగా చెప్పినట్టుగా ఈరోజు రామానాయుడు గారి గురించి చెప్పాలి అంటే రోజులు సరిపోదు. అంత 3 సార్లు హ్యాట్రిక్ కొట్టిన ఒక ఎమ్మెల్యే ఎవరైనా ఉన్నారంటే ఒక స్ట్రాంగ్ పర్సన్ నిమ్మల రామానాయుడు గారు.
ఈరోజు ఈ పార్లమెంట్లో పాలకొల్లు తణుకు అసెంబ్లీ నుంచి నేను వచ్చాను. తణుకు ఎప్పుడు పోటీగా వీరిద్దరు ఎమ్మెల్యేలు కష్టపడే తీరు అందరి ఎమ్మెల్యేలకి ఒక ఆదర్శప్రాయం అని నేను తెలియజేస్తాను. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. జగన్ మూర్ఖత్వం విలాసాలతో రాష్ట్రం ధ్వంసమైంది. పాపాలను ప్రక్షాళన చేసుకోకుండా వైసీపీ ఎదురుదాడి చేస్తోందంటూ మంత్రి కొలిసి పార్థసారథి ఫైర్. పెద్దిరెడ్డి ఆక్రమించుకున్న భూములు తిరిగి ప్రభుత్వానికి అప్పగించాలి, లేని పక్షంలో చట్టపరమైన చర్యలు తప్పవని హెచ్చరించిన మంత్రి రాంప్రసాద్. అటవీ భూమిని ఆక్రమించుకున్నట్టు మాజీ మంత్రి పెద్దిరెడ్డిపై ఆరోపణలు. ఎల్లో మీడియా తప్పుడు కథనాలు రాస్తోందంటూ పెద్దిరెడ్డి మండిపాటు. భీమవరం కిష్కిందాపురంలో శ్రీ సీతారామలింగేశ్వర స్వామి దేవాలయ పునఃప్రతిష్ఠ, 108 మంది మహిళలచే కలశాలతో ఊరేగింపు. CCC డిజిటల్ 230 న్యూస్ బులెటిన్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.